నేను ఇంగ్లీష్ మాట్లాడతాను. ఓకే ఇంగ్లీష్ ఆల్సో ఓకే, నాకు వచ్చి ఇంగ్లీష్. మన కూర సిగ్గుపడిపోతాడు. ఏయ్ వద్దు అంటే అది మళ్ళీ బ్యాక్ ఫార్వర్డ్ మళ్ళీ ఫార్వర్డ్ చేసి ఇంటానడేమో. కోవరా పెన్ ప్రాంక్ చేద్దాం. చచ్చిపోమను బ్రో, దూకి చావమను బ్రో, ఎందుకు నాకు ఈ పంచాయతీ. షమీనాని కోవరాకి పరిచయం చేద్దాం. ఏమంటారు? షమీనా మాట్లాడగలిగితే నేను గేమ్ ఓపెన్ చేస్తా ఇప్పుడు. ఓకేనా? కోవరా పెన్ ప్రాంక్ చేద్దాం. కోవరా బ్రో ఒక అబ్బాయి నీతో మాట్లాడతాడని అని చెప్పి నమ్మకం లేదు. మీరు మైక్ ఆన్ చేస్తా అంటే కమ్ టు ది గేమ్. నాకు అవసరం లేదు. నేను ప్రాంక్ చేయొచ్చు కోవరా మీద. కోవరం పిలుస్తా. కోవరం పిలిచి బ్రో నీతో కూడా అబ్బాయి మాట్లాడాలంటాడు. కోవర వచ్చి అలా అంటాడు, అమ్మాయి మాట్లాడుతుంది. అప్పుడు ఆయన సిగ్గు బాగా తట్టుకోలేమన్నా. ఆయన చూడాలి నేను. ఓకే ఐ ఫీ ష్యూర్ ఐ జస్ట్ ఓపెన్ ద గేమ్. కమ్ ఆన్ గైస్ చేద్దామా? ఓకే అంటారా? ఓకేనా? ఓకే అంటే ఓకే రండి, నేను గేమ్ ఓపెన్ చేస్తాను. సరేనా? చాలా గైస్ గేమ్ ఓపెన్ చేస్తాను. కనబడుతుంది కదా? పర్లే కదా మీకు ఇట్లా పర్లే కదా గైస్? ఓకే గుడ్, బాగానే కనబడుతుందా? మీరు ఓకే అంటే ఓకే. ఓకే కదా? ఇష్యూ రిక్వెస్ట్ పంపించేసా. ఇష్యూ బోల్తే యారో. హలో 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 సరే ఓకే థ్యాంక్ యూ గుడ్ వన్. ఒక పని చేయండి, ఇప్పుడు నేను కోవరం పిలుస్తా. సరేనా? నేను అబ్బాయి అని చెప్పి పిలుస్తా. సరేనా? బ్రో అబ్బాయి మాట్లాడుతుంది అని చెప్పి మీరు క్యూట్ గా హే కోబ్రా అని చెప్పండి చాలు. సరేనా? ఓకే కదా? ఓకే అంటే మీ వాయిస్ కాస్త బ్రేక్ అవుతుంది. ఒక ఏదైనా గిట్టకోనా లైక్ ఒక మంచి ప్లేస్ చెప్పు, సౌండ్ రాకుండా, లేదా ఫ్యాన్ ఆఫ్ చేసాను. ఫ్యాన్ కావాలనుకుంటా. మన కూర సిగ్గుపడిపోతాడు. ఏయ్ వద్దు అంటే మస్తు షేడ్స్ ఉన్నారా నీలా కమలా సార్. మన కోబ్ర మామూలుగా యాక్ట్ చేస్తే కదా మజా వస్తుంది. యాక్చువల్లీ కోబ్రా ఎలా అంటే కోబ్రా ఎప్పుడు అమ్మాయితో మాట్లాడలేదు. నేను చూసినంత వరకు కోబ్రా నాకు 1.5 years నుంచి తెలుసు. నమ్మకం లేదు. పక్కన గిల్లో ఉన్నాడు. ఓకేనా? కానీ నేను చూసినా కదా, పక్కన ఉంటాం, ఎన్నో ట్రిప్లు వేస్తాం, ఎన్నో తిరుగుతాం. మా గ్యాంగ్ అన్ని అంటే అట్లే ఉంటాం. తిరిగాం, పని చేసాం, కలిసి గేమ్ ఆడుకుంటాం. కోబ్రా కన్నా నువ్వు బాగా యాక్ట్ చేస్తున్నావు. స్కూల్లో కదా కరెక్ట్. నేను ఒక్క లైన్ మొత్తం స్కిప్ చేసేటాను. ఆల్ మై బ్రదర్స్ ఆర్ సిస్టర్స్ అండ్ ఇండియా అదేదో ఆల్ మై బ్రదర్ అండ్ జస్ట్ యాక్టింగ్ కాదు, అది రియల్ సైన్ అయితే. అరే మ్యాగీ నేను దీంతో కొట్టాలి మ్యాగీ, ఇప్పుడు కాదు మ్యాగీ, దేవుడు కూడా క్షమించాడు మ్యాగీ నిన్నైతే. హలో మావాడు కోబ్రాకి తెలిసిపోతే ఎంతమంది. హలో చెప్పండి. బాబు ఏంటింది? సరే హలో వినబడుతుందా? వినిపిస్తుంది. ఓకే గుడ్, ఇప్పుడు వాయిస్ అని బాగానే ఉంది. మీరు నేను ఇన్వైట్ చేస్తా, బ్రో అబ్బాయి అని చెప్పి ఇన్వైట్ చేస్తా. మీరు కోబ్రాతో మాట్లాడు. సరేనా? ఓకే సరే గైస్ చాలా క్లియర్. ఇప్పుడు కోబ్రా బ్రో ఇన్వైట్ చేయబోతున్నాం. కోబ్రాని ఇన్వైట్ చేసి బ్రో ఒక అమ్మాయి బ్రో ఇది అబ్బాయి బ్రో ఇది మాట్లాడుతుంది అంటాడు. మీరు క్యూట్ గా లేదు ఒకసారి మీరు హే కోబ్రా అనండి క్యూట్ గా. హే కోబ్రా. అవి బాబు మావాడైతే చచ్చిపోతాడు. ఇంకా మాడుకుంటే ఆగిపోతుంది. రాగనా మేకప్ చేసుకో. కోబ్రా బ్రో హలో దాదా గేమ్ రా ఒకసారి ఫాస్ట్ రా. గేమ్ రా బ్రో బిన్నే ఆన్లైన్ బ్రో ఒకసారి గేమ్ ఆన్ చేయ కదా గేమ్ రా. నేను లైవ్ స్ట్రీమ్ చూస్తున్నాడు ఫస్ట్, ఏదో ఏం పంచాయతీ ఉంటది బ్రో. నువ్వు దా బ్రో గేమ్ కి ఒక అబ్బాయి వస్తున్నా స్ట్రీమ్ ఫస్ట్ చేసి దాని తర్వాత వస్తాను. నమ్మకం లేదు. ఓరి దేవుడా రా బ్రో నాయనా నువ్వు గేమ్ కదా చెప్తా అర్జెంట్ గా. బ్రో అది ఎక్కడ బ్రో ఏమైనా తేడా జరిగింది అనుకో బ్రో. నువ్వు దా బ్రో, నువ్వు ఏం తేడా జరుగుతుంది ఆన్లైన్ కి రమ్మంటే. గేమ్ ఆన్ చేద్దా ఫాస్ట్ గా బ్రో. గేమ్ ఆన్ చేస్తారా? నువ్వు దాన్ని ఎందుకు అంత పడతావు గేమ్ ఆన్ చేయడానికి? అది కాదు ఉండు బ్రో ఆన్ రా బ్రో నైనా నువ్వు. మేము ఈ గేమ్ ఆడుతున్నాం బ్రో, క్లోజ్ చేద్దా? సరే బ్రో పక్కన కాసేపు బ్రో ఇట్లా ఓం బటన్ ప్రెస్ చేయి, పక్కన గేమ్ ఓపెన్ చేయి. ఇప్పుడే ప్రెస్ చేసిన, నువ్వు చూడు కావాలంటే గేమ్ ఆన్లైన్ ఉంది. దాదా గేమ్ రా ఫాస్ట్ గా ఆన్ చేసావా? గేమ్ ఓపెన్ అయిందా? గేమ్ ఓపెన్ అవుతుంది బ్రో. నీ బాధ ఏంది బ్రో? లింకులు బయటకు వచ్చేస్తుంది. తేడా అదో దా బ్రో, ఏం తేడా జరగదు. కానీ నేను అక్కడ వచ్చే ఆన్లైన్ కి బ్రో ఒక అబ్బాయి బ్రో తిన్నావు. ఓకేనా? నీతో మాట్లాడతాను. ఏం నేను మాట్లాడను ముందు. సరే నువ్వు అట్లా జస్ట్ హలో అని చాలు. నన్ను బ్రో మైక్ ఆన్ గేమ్ లో మైక్ ఆన్ చేసుకున్నావా రెండు? సరే హలో బ్రో వినబడుతుందా? ఇష్యూ బ్రో మాట్లాడు బ్రో కోబ్రాతో. హే కోబ్రా. పంచాయతీరా వద్దు బ్రో. హలో బ్రో కోబ్రా హలో చెప్పు బ్రో. బ్రో మాట్లాడతా చూడు మాట్లాడు బ్రో. నీ ఫ్యాన్ అంట బ్రో. బ్రో కథలు కాదు నిజంగానే బ్రో నిజంగానే ఫ్యాన్ సబ్స్క్రైబ్ చేశాను తెలుసా? చచ్చిపోమను బ్రో, దూకి చావమను బ్రో, ఎందుకు నాకు ఈ పంచాయతీ. బ్రో నీ కోసం మాట్లాడుతా అంటే అమ్మాయి అంత మాట అంటావు బ్రో. దాదా మైకాంచే బ్రో సబ్స్క్రైబర్ అంట మాట్లాడుతుందంట. కొంచెం స్ట్రీమ్ కొంచెం ముందుకు జరిపి మాట్లాడతా.
ఏదో తేడాగా ఉందేంటి? మైక్ బ్రో మాట్లాడు బ్రో దేవుడా. నువ్వు నీ సబ్స్క్రైబర్ అంట, నీ ఫ్యాన్ అంట అని చెప్పింది. అరే రా నాయనా రా మాట్లాడాలని చెప్పి నువ్వు స్ట్రీమ్ ఎందుకు చూస్తావు? చూసే ఉంది. నేను మావాడితో మాట్లాడేసా. ప్లేయర్ రారా, ఆన్లైన్ రారా, ఎక్స్టెండ్ చేస్తున్నారు రారా. బ్రో ఏం చేస్తావు బ్రో నువ్వు? వాడు వస్తే వాడు ఆగుతాడు. హలో అరే రా. నేను డిలీట్ చేస్తాను. అది ఇషు గారు మాట్లాడుతున్నా చూడండి, కోబ్రా మాట్లాడండి. హలో హలో హాయ్ కోబ్రా. చెప్పండి. అని ఎవరికైనా చూపించండి రా. అంతరా ఒకటే కదా. లేదు మాట్లాడు కోబ్రా బ్రో మాట్లాడు. చెప్పండి. నేను ఇంగ్లీష్ మాట్లాడతాను. ఓకే ఇంగ్లీష్ ఆల్సో ఓకే, నాకు వచ్చి ఇంగ్లీష్ నాకు రావాలి కదా. మీరే మాట్లాడుతా అన్నారు దాని గురించి. ఇదేంటి అబ్బాయి వాయిస్ ఇంగ్లీష్ వస్తుంది. అరే అరే అది అబ్బాయి కానీ అమ్మాయి బ్రో అబ్బాయి వాయిస్ బాగా మాట్లాడుతున్నారు. అమ్మాయి బ్రో ఇది అబ్బాయి అంటావు. అదే అది అబ్బాయి గానే చెప్పింది. వాయిస్ ఇంగ్లీష్ బాగా మాట్లాడుతున్నాడు. మనం ఈ అవార్డుకి వచ్చి లీగల్ పంపించే ఇన్సల్ట్ చేసేస్తున్నారు అబ్బాయిని. అసలు నా గురించి ఏమనుకుంటున్నారా మీరు? ఏదో ఒకసారి గట్టిగా అరవండి. అది వడియమ్మ గట్టిగా అరమండి అంటే ఎలగరుస్తారమ్మా. అదే బ్రో అదే అరుపు బ్రో. నార్మల్ కాదు తప్పు హలో తప్పు. మనోడు కూడా నాన్న బ్రో నీ ఫ్యాన్ నీతో మాట్లాడాలని నువ్వు వేరే వాడితో మాట్లాడేస్తావు. నువ్వు అసలు యూట్యూబరేనా? పరిచయం చేస్తున్నా బ్రో మా వాళ్ళకి. బ్రో అవసరం ఫస్ట్ నువ్వు పరిచయం చేసుకో. ఏమే Myself ఐషు. ఐషు అంటే చూడు. నీకు అమ్మ కొడుతుంది రే. ఐషు ఎవరికి? ఐషు నా పేరు ఐషు. అక్షు ఐషు. ఐషు చెప్పండి. సిగ్గుపడుతున్నారేంటి? మీ పేరేంటారు? పేరు తెలియకుండా సబ్స్క్రైబర్ అయినా. నీ రియల్ పేరు అడుగుతాను. ఇది పేరు అడుగుతున్నా. నీకెందురా రియల్ పేరు పేరు మీకు ధను. ధను ధనంజయ్ అని చెప్పు. ధనుజీ ధను ఫ్రమ్ బెంగళూరు. ప్రస్తుతం మేము హైదరాబాద్ లో కుకట్పల్లి ఉంటున్నాం. ఎస్ అడ్రస్ అడగలేదు నిన్నే. లేదు కలుస్తుందేమో అని చెప్తున్నా బ్రో ముందు. కలుస్తా. ఓకే ఓకే. గర్ల్ఫ్రెండ్ ఉందా మీకు? అరగంట కోపంతో మాట్లాడుతుండే పరిచయం చేయాలి మీకు. వినయ్ సెట్ ఎవరు మాట్లాడుకున్నా మాట్లాడు బ్రో. చెప్పండి. లేదా ఇషు గారు అదే ఏదో మాట్లాడుతున్నాడు కోబ్రాతో. ఈడు ఇంకా పెద్ద యాక్టర్. మనోడు మామూలు యాక్టర్ కాదు కదా, తెలిసిందే కదా. కమల్ హాసన్ యాక్టింగ్ ఏమంటే కమల్ హాసన్ 100 రెట్లు చేస్తానంటాడు. ఏంటో ఏం దొరికిపోతారు రా బాబు. బాబోయ్ వదిలేండి రా బాబు. చెప్పండి. పుష్పరాజ్ సౌండ్ వాయిస్ పర్సనల్ అంట. ఏందో అది ఆగురు ఏదో డైలాగ్ కొడుతుంది. ఏందో అది ఏమని? 102 kg ఉంటాడా? జిమ్ కి వెళ్తున్నాండి, టెన్షన్ తీసుకోవద్దు. అది అడిగారా? అంటే మీ దగ్గర సెక్యూరిటీ పోలీస్ ఉండరా? లేదు వాచ్మెన్ కి వెతుకుతున్నాం, వస్తారా మీరు? ఎంత అమ్మాయిలు రోజు చేస్తున్నాడు బ్రో. అది అమ్మాయి కాదు బ్రో, నాకు తెలుసు అమ్మాయి బ్రో, కథలు కాదు నిజంగానే అమ్మాయి బ్రో. నీ అస్సలు వాయిస్ ఏంది బాగా మాట్లాడు దేవుడా. మావాడు గుర్తుపడతాడు. మావాడు ఒక్కసారి పిలవండి. మనోని పిలిస్తే ఎక్కడ చాట్ లో గొడవలు అయిపోతాయి. మనోని పిలవడం మనోడు పిలిస్తే ఇంకా ఆగడే, అది ప్రాబ్లం. కాబట్టి పిలవట్లే మనోడిని. సరే కానీ గుర్తుపట్టరా, వాయిస్ గుర్తుపట్టరా ఒకసారి. ఆగడే అది. మా అక్కకి వినిపిస్తాయి అమ్మాయి అబ్బాయి మంచిది అక్క అనేసాడు. ఈ అక్క అన్నాడా? వద్దు బ్రో. అప్పుడప్పుడు నేను ఎందుకు పుట్టినానా అనిపిస్తుంది సార్. మా అక్కకి వినిపిస్తారా? మా అక్కకి వినిపిస్తా, నా పక్కన ఉంది. వినిపించరా ఇష్యూ వినబడుతున్నా? ఇష్యూ గారు ఐషు ఐషు ఓకే 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 ఐషు అలా ఐషు నేర్చుకుంటారా బాబు అంటే. హలో చెప్పండి. మా ఫ్రెండ్ వాళ్ళ సిస్టర్ కి మీ వాయిస్ వినిపిస్తారంట, కాబట్టి వాళ్ళ సిస్టర్ కన్ఫర్మ్ చేస్తుందంట మీ వాయిస్ విని అమ్మాయి కాదా అని. కానీ ఇందాక అరవద్దండి ఏదో కావాలా బ్రో. అసలు అయ్యో నీ బ్రో నేనైతే వదిలేరు.
యాటిట్యూడ్ అంటారు అరే దాన్ని. నాకు ఆర్పే కావాలి అరుపునా అండి? లేదు, మీ ఏజ్ ఎంత ఐషు గారు? అది కోబ్రా అడిగాడు అప్పుడే. నీకెందుకు బ్రో నీకెందుకు బ్రో 60. మీకు అర్థం అవట్లేదమ్మా. తప్పు అంటారా? క్షమించండి. రాకిల్ తెచ్చేయండి మా ఇంటికి. వచ్చినాడు, మనోడు వచ్చినాడు. ఇప్పుడు గుర్తుపడతాడు. మాట్లాడమంటారా ఫస్ట్? ఒకసారి మాట్లాడండి. ఇప్పుడు హాయ్ అండి, నేనండి ఉప్పల్ అని అనకండి, ఓకేనా? ఇప్పుడు అడిగితే ఆన్సర్స్ ఇస్తా. చెప్పండి. లేదు, కాస్త గట్టిగా మాట్లాడండి, వాయిస్ రావట్లేదు. చెప్పండి. అరే అమ్మాయి అంటారా? అమ్మాయి అదేగా చెప్పేది నేను. ఇద్దరు ప్లేయర్ గాడు. ఓకే గైస్, సరే అక్క ఓకే అని సూపర్ అండి. కోబ్రా ఇంకా బిజీ ఉన్నాడు అనుకుంటా, మ్యాచ్లు ఉన్నాయి కోబ్రాకి, వెళ్ళిపోయాడు. ఇంకోటి రావట్లేదే. ఓ మీకు వస్తారు ఇంకోటి. ఓకే ఓకే, ఇంకే గాని కొడతాను. లేదు ఎవరు కొడతారు? ఎవరు కొట్టుకుంటాను? ఏమంటున్నా నేను ఎప్పుడో నాకు వచ్చింది లీడర్. అదే అంటున్నా. ఏమంటావు? ఏ గాని కొట్టా. బ్యాక్ వెళ్ళిపోదాం. బ్యాక్ వెళ్ళిపోదాం. నువ్వు దాంట్లోకి రా. నీకేం ఇంకా స్ట్రీమ్ ఏం చేయలేను ఇంకా. ఇంకా ముచ్చట్లు పెడతావు అంటే ఇంతసేపు జరిగింది కంటెంట్ స్ట్రీమ్. అంటే నీ సంతోషం కోసం నేను బ్రో ఆగు బ్రో, 1 year తర్వాత ఒక అమ్మాయితో మాట్లాడాను. నువ్వు అసలు ఏం మాట్లాడుతున్నావు తెలుస్తుందా భయ నీకు? 1 year అరే నెక్స్ట్ ముందే ఎవరితో మాట్లాడేది. విని ఓకే ఓకే యశ్ గారు థ్యాంక్ యూ. హార్ట్ బ్రోకన్, ఈ అమ్మాయి చూడు హార్ట్ బ్రోకన్ చేసేసారంటది. ఏం చేసేది బ్రో? ఉన్నా ద సౌండ్ వాస్ పర్సనల్. ఆయన బ్రో ఆడోటో సౌండ్ లో ఉండిపోయాడు బ్రో పాపం. ఆడు మళ్ళీ బ్యాక్ ఫార్వర్డ్ మళ్ళీ ఫార్వర్డ్ చేసి వింటానడేమో. ఆడు మళ్ళీ బ్యాక్వర్డ్ చేసి వింటా ఉంటాడు బ్రో సౌండ్. అరే ఇది ఎక్స్పెక్ట్ చేస్తుంటే అవ్వట్లే వినయ్. इसीलिए तुमने ना जाना